బీసీలకు తొలి నుంచి కేసీఆర్ మద్దతుగా ఉన్నారని బీసీ బిల్లులను ఆమోదించాలని గవర్నర్ను కలిశామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. కానీ ఈ ప్రయత్నం సరిపోదని బీసీలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ అవసరం అన్నారు. బీసీ డిక్లరేషన్ పై కాంగ్రెస్ హామీ నెరవేర్చడం లేదని వివేకానంద అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ప్రక్రియ సరిగా లేదని మోదీ రాహుల్ కలిసి మాట్లాడుకుంటే పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుంది అన్నారు వివేకానంద. ఈ యొక్క 42% బీసీలకు రిజర్వేషన్స్ అమలు కావాలంటే చట్ట రూపంలో మనకి కేంద్రంలో మరి పార్లమెంట్లో మరి బిల్ పాస్ అయి 9th షెడ్యూల్లో పెట్టాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక చొరవ అవసరం, వారి యొక్క పోరాటం అవసరం. ఈరోజు బిల్లుని మరి ఇక్కడ అయినా మరి లీగల్గా మరి కోర్టులో మరి నిలబడని ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతా ఉన్నది. 6 నెలల లోపల చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వచ్చి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చింది. ఈరోజు దాదాపు 20 నెలలు కావస్తూ ఉంది. మరి దాన్ని బీసీలకి 42% బిల్లులు మరి మేము బీసీలకి రిజర్వేషన్ తీసుకొస్తామంటే మరి కేసీఆర్ గారు అడ్డుపడుతున్నారని చెప్పేసి మా పైన నెప్పమోపి మరి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదని చెప్పి అసెంబ్లీ వేదికగా చెప్పినాం. ప్రొసీజర్ అవుతుందో దాంట్లో తప్పులైతే చూపి తప్పుని చక్కదిద్దే ప్రయత్నం మా పార్టీగా మేము చేసినాం. కానీ ఈరోజు ఒకటే ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. ఇక్కడ మరి బిల్లు పాస్ కాగానే హైదరాబాద్లోనేమో ముఖ్యమంత్రి గారు సంబరాలు జరుపుకున్నారు, మరి ఢిల్లీలో పోయి ధర్నాలు చేసినాడు. అర్థం కాని పరిస్థితి. ఈరోజు బిల్ శాంక్షన్ కావాలంటే 42% రిజర్వేషన్ కావాలంటే మరి ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు అనుకుంటేనే ఈ బిల్ సాధ్యపడుతుంది.